గుడ్ మార్నింగ్ గైస్. ఎట్ ప్రజెంట్ అయితే మనం కేదార్నాథ్లో ఉన్నాం. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. టైమింగ్స్ అయితే టెంపుల్ ఓపెనింగ్ అయితే 4కి ఓపెన్ చేస్తారు. మేమైతే స్పర్శ దర్శనానికి వెళ్తున్నాం. పైగా మార్నింగ్ అయితే క్యూ అయితే తక్కువ ఉండిద్ది. టెంపరేచర్ మాత్రం అదరగొడుతుంది. -2-3 డిగ్రీస్ ఉందన్నమాట. ఇంకా చూద్దాం ముందు ముందు ఏమేమి చూడాల్సి వచ్చిద్దో. గైస్ ఫైనల్లీ 10 గంటలు 11 గంటలు ఎందుకైతే కష్టపడ్డామో ట్రెక్కింగ్ చేసినందుకు ఫైనల్ అవుట్పుట్ అయితే స్వామిని దర్శించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 2:30 కాబట్టి క్లారిటీగా అయితే కానరావట్లేదు. కానీ తెలుసుగా అందరికీ ఎవరుంటారో ఇక్కడ పైన. నాకైతే నోట్ల నుండి మాట రావట్లేదు, ముందు మాటల్లో రావట్లేదు. చూడండి అఘోరాలు. ఒక్కసారైనా మీ అందరు రావాలి. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వస్తే క్యూ తక్కువ ఉంటుంది గైస్. మీరు మస్ట్ ప్రిఫర్ ఎర్లీ మార్నింగ్. గైస్ దర్శనం కోసం లైన్లో కూర్చున్నాం. 2:40 అవుతుంది. ఒకళ్ళేమో 4కి ఓపెన్ అంటున్నారు, ఇంకోళ్ళేమో 3కి ఓపెన్ అంటున్నారు. క్యూ అయితే తక్కువే ఉంది మా కాడ నుండి. చూద్దాం ఏం జరుగుతుంది. ఈడు మణికంఠగాడు పరిచయం దగ్గర 2 సంవత్సరాల పైన అవుతుంటే ఒక్కరోజు కూడా సైలెంట్గా లేకపోవడం చూడలేదు. నిన్న నుండి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. మేము 2:30కి క్యూలో నుంచి ఉంటే 4కి దర్శనం స్టార్ట్ అయింది. మేము వచ్చే లోపల ఈ టైం అయింది. టైం వచ్చేసి 7 అవుతుంది అన్నమాట. దర్శనం చేసుకొని వచ్చి ఒక 15 మినిట్స్ అవుతుంది. ఇక్కడైతే జనాలు అయితే కొంచెం పర్లేదు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి 22, రేపటితో లాస్ట్ టెంపుల్. చూడండి ఒకసారి మీరు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాయి ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. ఎగ్జాక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ ఆగింది. అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి ఈ టెంపుల్ తప్పితే ఈ చుట్టుపక్కల అన్నీ కొట్టుకుపోయినాయి. మరి ఆ రాయి ఎలా వచ్చిందో ఏంటో అనేది ఇప్పటికీ మిస్టరీ అన్నమాట. నియర్లీ మొత్తం టెంపుల్ని మొత్తం కవర్ చేసేసింది ఆ రాయి. గైస్ నేనైతే ఇదే నా ఫస్ట్ టైం లైఫ్లో చూడటం హిమాలయాస్. మొత్తం మంచుతో ఉంది. చలి మాత్రం అదరగొడుతుంది. ఇటైపు ఏమో ఎండ వస్తున్నా కానీ చలి అయితే తగ్గట్లేదు. గైస్ మొత్తం అయిపోయింది. పైన కాలభైరవ టెంపుల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామంటే అక్కడ రూట్ క్లోజ్ చేశారంట. ఇక నిమ్మలంగా ఏమన్నా కొనుక్కొని క్యాంపెయిన్కి వెళ్ళాలి. అండ్ అందరూ వన్స్ ఇన్ ఏ లైఫ్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే మీ లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేరు. ఎన్ని దగ్గరగా 10 గంటలు 10 నుండి 11 గంటలు నడిచి ఇక్కడ దర్శనం చేసుకుంటుంటే ఆ ఫీలే వేరు. అండ్ మేము చేసింది మేమైతే దేవుణ్ణి ముట్టుకున్నాం కూడా. దర్శనం పేరేం పేరా? స్పర్శ దర్శనం. అంటే దేవుణ్ణి కూడా మనం టచ్ చేయవచ్చు అనమాట. ఓన్లీ అది మార్నింగే ఉంటుంది 3 to 12. ఇక 12 PM దాటేస్తే నార్మల్గా చూసేసి వెళ్ళిపోవటం, టచ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. రాండి గైస్, మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఫ్రెండ్స్తో వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మొత్తం.
ఇగో ఈ టెంట్లు తీసుకున్నాం, అది కానొస్తుందిగా గుడి అక్కడే, గుడికి దగ్గరలో ఒక 200 మీటర్స్లో. ఇదైతే మనిషికి 150, ఒక టెంట్లో ముగ్గురు ఉండొచ్చు అనమాట. మీకు ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇస్తాడు, ఒక లైట్ ఉంటుంది, 3 దుప్పట్లు, 3 దిండ్లు. అది గైస్ టైం అయితే 8:10 అయింది. దర్శనం అయిపోయింది, ఇంకా కిందకి బయలుదేరుతున్నాం. అందరూ 5 గంటల నుండి 6 గంటల లోపల దిగేస్తాం అంటున్నారు. చూద్దాం ఎన్ని గంటల్లో దిగుతాం. బాయ్ బాయ్ కేదార్నాథ్, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. హెలిప్యాడ్ గుడికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది, బేస్ క్యాంప్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది హెలిప్యాడ్. చూడండి గైస్, ఇప్పుడే హెలిప్యాడ్ గురించి వీడియో తీస్తుంటే హెలికాప్టర్ వస్తుంది, మామూలుగా ఉండదు. అది హెలికాప్టర్ అని చెప్పి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి కూలిపోయింది గైస్. మార్నింగ్ అయితే 8:30కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. ఎంతసేపు పట్టిందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. డైరెక్ట్గా కార్ ఎక్కేసాం, సోన్ ప్రయాగ్కి వెళ్తున్నాం. ఇక తర్వాత ఏం చేయాలో చూద్దాం.